భయ్యా సైప్రస్ కంట్రీలో ఇమిగ్రేషన్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. మన ఇండియన్స్ ఈ మాస్టర్స్కి వేరే కంట్రీస్కి వెళ్ళారంటే ఇమిగ్రేషన్ అనేది ఆ ఎయిర్పోర్ట్కి ఆ కంట్రీలో ల్యాండ్ అయిన వెంటనే అక్కడైతే ఇమిగ్రేషన్ చేసేసి లోపల పంపిస్తారు. కానీ సైప్రస్ కంట్రీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ కంట్రీ లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఇమిగ్రేషన్ అయితే ఉండదు. కంట్రీ లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి తర్వాత మన హౌస్ రెంటల్స్ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇమిగ్రేషన్ స్లాట్ పెట్టి అప్పుడు ఇమిగ్రేషన్ చేసి మనకు ఒక ఎల్లో స్లిప్ లాంటిది అయితే ఒకటి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయితే పడుతుంది సైప్రస్ కంట్రీ వచ్చిన తర్వాత. సో ఈ కంట్రీ ఇమిగ్రేషన్ అనేది అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. ఇంకోటి ఏంటంటే సైప్రస్ కంట్రీకి ఎవరికైతే వీసాలు వచ్చాయో రీసెంట్గా ఆర్ ఎవరైతే రాబోతున్నారు ఈ కంట్రీకి 2000 యూరోస్ అయితే మనం మనీ క్యారీ చేయాలి. సో ఈ కంట్రీ వచ్చిన తర్వాత మనకి మనీ అంత క్యారీ చేయాలంటే 2000 యూరోస్ ఇమిగ్రేషన్కి అయితే పక్కాగా క్యారీ చేయాలి. వాళ్ళైతే ఆ మనీ తీసుకోరు. ఆ మనీ అనేది మనకి వెనక్కి రిటర్న్ చూపించేసి తీసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డెలివరీ జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళకైతే సెకండ్ హ్యాండ్ బైక్కి పర్చేస్ చేయడానికి లేదా కొత్త బండి పర్చేస్ చేయడానికి అయితే 1500-2000 యూరోస్ అయితే సపరేట్గా పెట్టుకోండి. సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ కంట్రీలో పార్ట్ టైం జాబ్స్ అంటే డెలివరీస్ నుంచే కొంచెం మనీ అయితే ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇమిగ్రేషన్కి డెలివరీ జాబ్స్కి మనీ అయితే ముందే ప్లాన్ చేసుకుని రండి. వేరే జాబ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు హోటల్ జాబ్స్ వీటికైతే అవసరం లేదు. వీళ్ళు 2000 యూరోస్ క్యారీ చేస్తే సరిపోతుంది.